వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యాలి, లేదంటే కొలెస్ట్రాల్ అమాంతం పెరిగిపోతుంది. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరికి ఆయిల్ ఫుడ్ లేనిదే ముద్ద దిగదు. ఏదో రకంగా ఫ్రైలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన స్నాక్స్ రోజు తింటూ ఉంటారు. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్ ఇలాంటివన్నీ లాగించేస్తుంటారు. ఇవి తినటం వల్ల రోజంతా అనీజీగా ఉంటుంది. తొందరగా జీర్ణం కాక ఇబ్బంది పడిపోతారు. అందుకు కారణం ఈ ఆహార పదార్థాల్లో క్యాలరీలు అధికంగా ఉండటమే. ఒకేసారి అంత మొత్తంలో క్యాలరీలున్న ఫుడ్ తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదాగా ఫ్రెండ్స్తో అలా కాసేపు బయటకు వెళ్తూ ఉంటారు. రోడ్డు పైన నడుస్తుంటే పక్కన మిర్చి బజ్జి బండి కనపడుతుంది. ఎంత వద్దనుకున్నా మనసు లాగేస్తుంటుంది. వద్దు వద్దు అనుకుంటేనే తినేస్తాం. ఆ తరువాత ఇబ్బంది పడుతుంటాం. ఏ నిపుణులైనా, వైద్యులైనా మొట్టమొదట చెప్పే ఆరోగ్య సూత్రం ఆయిల్ ఫుడ్ తగ్గించండి అని. నూనెలో వేయించిన ఫుడ్స్ని తినడం తగ్గిస్తే సగం రోగాలు తగ్గిపోతాయని అంటారు. ముఖ్యంగా బయట చిరుతిండ్లు తిన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కేవలం రుచి కోసమే చూసుకుంటే ఆ తరువాత అనారోగ్యాల బారిన పడాల్సి ఉంటుంది. అయితే కొందరికి ఆయిల్ ఫుడ్ లేనిదే ముద్ద దిగదు. ఏదో రకంగా ఫ్రైలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన స్నాక్స్ రోజు తినేస్తుంటారు. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్ ఇలాంటివన్నీ లాగించేస్తుంటారు. ఇవి తినటం వల్ల రోజంతా అనీజీగా ఉంటుంది. తొందరగా జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం ఈ ఆహార పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండటమే. ఒకసారి అంత మొత్తంలో క్యాలరీలున్న ఫుడ్ తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. విపరీతంగా ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత పొట్టంతా టైట్ అయిపోతుంది. ఏదో భారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఉండే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా జీర్ణం అవ్వదు. ఎప్పుడైతే గోరువెచ్చని నీళ్లు తీసుకున్నామో అవి ప్రోటీన్ని కాస్త పల్చబారేలా చేస్తాయి. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి సులువుగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. ఆయిల్ ఫుడ్ తినగానే కొంతమంది దాహం తీరక చల్లని నీళ్లు తాగుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వాటికి బదులుగా ఇలా గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. విపరీతంగా ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అది యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఆయిల్ ఫుడ్ తీసుకున్నాక కనీసం అరగంట పాటు నడిస్తే చాలా వరకు ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, కడుపు నిండా భోజనం చేసిన తరువాత బాడీ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తిన్న వెంటనే అరగంట పాటు వాకింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయని వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెల్లడించింది. అందుకే ఆయిల్ ఫుడ్ తిన్నాక తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇదే సలహా ఇస్తున్నారు వైద్యులు. తిన్నాక ఏ కదలిక లేకుండా కూర్చుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా పెరగకుండా ఉండాలంటే కనీసం ఓ పావుగంట అయినా నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. ఉదయం హెవీగా ఆయిల్ ఫుడ్ తీసుకుంటే రోజంతా అలా భారంగానే ఉంటుంది. ఇంకేమీ తినబుద్ధి కాదు. ఒకవేళ తినాలనిపించినా ఓ పూట ఉపవాసం ఉండటమే మంచిది. అంత ఆయిల్ ఫుడ్ తిన్నాక బాడీ రీసెట్ అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి అలా రీసెట్ అయ్యే టైంలో మళ్ళీ తింటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా పని చేయకుండా పోతుంది. అందుకే ఉదయం ఆయిల్ ఫుడ్ తింటే మధ్యాహ్నం భోజనం మానేయాలి. రాత్రికి కూడా సలాడ్స్ లేదా లైట్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం జీర్ణమైపోతుంది. ఆయిల్ ఫుడ్లో ఫైబర్, పోషకాలు ఉండవు. అయితే ఈ రెండే జీర్ణ వ్యవస్థకు ముఖ్యం. మరి ఆయిల్ ఫుడ్ తినక తప్పదు అనుకుంటే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ముందుగా తీసుకోవాలి. అంటే ఉదయం ఖచ్చితంగా సలాడ్ లేదా పండ్ల ముక్కలు తినాలి. ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు తిన్నా మంచిదే. ఇలా చేయటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందటంతో పాటు ఫైబర్ కూడా అందుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ యాక్టివ్గా ఉంటుంది. ఆ తరువాత ఆయిల్ ఫుడ్ తిన్నా మరి అంత భారంగా అనిపించదు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వరుసగా ఆయిల్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు పొట్ట పాడు కాకుండా ఉండాలంటే పెరుగు తినండి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పొట్టలో ఎంజైమ్స్ని యాక్టివ్గా చేస్తాయి. ఇవి ఆహారం జీర్ణమయ్యేందుకు సహకరిస్తాయి. అందుకే ఆయిల్ ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెరుగు తినండి.
ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే మత్తుగా అనిపిస్తుంది. చాలామంది అలా అనిపించగానే కునుకు వేసేస్తారు. కానీ దీనివల్ల అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలా నిద్రపోవటం వల్ల ఆహారంలోని కొవ్వు ఎలా పడితే అలా పేరుకుపోతుంది. మరింతగా గ్యాస్, రిఫ్లెక్స్ లాంటి సమస్యలు వస్తాయి. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది.